హలో వ్యూవర్స్, జై బోలో గణేష్ మహారాజ్కి, గణపతి బప్ప మోరియా. మా క్లే సీడ్ గణేష నిమజ్జనం, బకెట్ నిమజ్జనం అన్నమాట. భలే ఉన్నాడు కదా బుజ్జి వినాయకుడు గణపతుడి. బకెట్లో మంచి వాటర్ తీసుకుని అందులో పసుపు కుంకుమ వేసి కొంచెం పూల రెక్కలు కూడా వేసి 3 సార్లు ముంచి అట్లా పెట్టేస్తే నెమ్మదిగా మట్టి కరిగి నిమజ్జనం అయిపోతుంది. చూస్తున్నారా ఎలా చేస్తున్నానో? ఈ మధ్య అందరూ క్లే గణేష్ని పెట్టమని చెప్తున్నారు కదా. ఈకో ఫ్రెండ్లీ గణేషుడు పర్యావరణానికి, అలాగే సరస్సుల్లో మనం నదుల్లో కలుపుతాం కదా, నిమజ్జనం చేస్తాం. లోపల ఉండే జలచరాలకు కూడా ఇబ్బంది వాటిల్లకుండా ఇట్లా క్లే గణేష్ని ఇంట్లో ఇలా చిన్న చిన్నగా పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా బకెట్లో ఒక అరగంటలో చక్కగా క్లే అంతా కరిగిపోతుంది. ఆ వాటర్ మొక్కలకి వేస్తే మొక్కలు కూడా బాగా పెరుగుతాయి. చూడండి ఎంత బాగున్నాడో బుజ్జిగా నాయకుడు. కాబట్టి అందరూ క్లే గణేష్ని పెట్టడానికి ట్రై చేయండి. పెద్ద పెద్ద కెమికల్స్ వేసినవి కూడా అవి నీళ్లు కూడా ఒక రకమైన ఆయిలీగా అయిపోయి స్మెల్ వస్తూ ఉంటాయి. చక్కగా 5 రోజులు పూజ జరిపించుకొని చక్కగా నైవేద్యాలు, పులిహోర, ఉండ్రాళ్ళు, పాయసాలు బొజ్జగణపయ్యకి నివేదన చేసి నేను 5వ రోజు చక్కగా నిమజ్జనం చేశాను అన్నమాట. బకెట్ నిమజ్జనం వినాయకుడిని. మీరు కూడా క్లే గణేష్నే పెట్టుకున్నారా? పెట్టుకోకపోతే వచ్చే సంవత్సరం అయినా క్లే గణేష్నే పెట్టుకోండి. నా ఛానల్ తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవటంలో సబ్స్క్రైబ్ చేసుకుని చూసి తప్పకుండా నా వీడియోస్ని కూడా షేర్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.